ఒక్కసారి ఆలోచించండి, ఒక్కసారి ఇమాజిన్ చేయండి, ఒక్కసారి ఊహించుకోండి. దేశ రక్షణకు సంబంధించినటువంటి అత్యంత కీలకమైనటువంటి ప్రాజెక్ట్ ఫైటర్ జెట్స్ తయారీ ప్రాజెక్ట్. దేశంలో ఎన్నో రాష్ట్రాలు పోటీ పడుతున్నటువంటి ప్రాజెక్ట్. అలాంటి భారీ డిఫెన్స్ ప్రాజెక్ట్ చివరికి ఎక్కడికి వచ్చింది అనుకుంటున్నారు? ఎక్కడికి వచ్చిందో ఊహించుకోండి. మన ఆంధ్రప్రదేశ్లో పుట్టపర్తికి వచ్చిందండి. దాదాపుగా 15,803 కోట్ల రూపాయలు, 15,803 కోట్ల రూపాయల పెట్టుబడి, దాని వాల్యూ. 620 ఎకరాల విస్తీర్ణంలో దాని మొత్తం నిర్మాణం. ప్రత్యక్షంగా 7,500 ఉద్యోగాల అవకాశాలు ఉంటాయి. పరోక్షంగా మరో 50,000 మందికి ఉపాధి అవకాశం కల్పించే అవకాశం ఉంది. ఇది చిన్న విషయం కాదండి. ఇది ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తును మార్చేటటువంటి ప్రాజెక్ట్. ముఖ్యంగా ఇందులో షాక్ ఇచ్చేటటువంటి విషయం ఏంటంటే, ఈ ప్రాజెక్టుకు సంబంధించినటువంటి మొత్తం అనుమతులు కావచ్చు, భూమి కేటాయింపులు కావచ్చు, కేంద్రంతో జరిపినటువంటి చర్చల విషయాలు కావచ్చు, ఇవన్నీ కేవలం 36 రోజుల్లో పూర్తి కావడం. అవునండి, కేవలం 36 రోజులు మాత్రమే పట్టింది ఈ ప్రాజెక్టు ఓకే చేపించడానికి. దేశంలో ఒక చిన్న ఫ్యాక్టరీ కూడా దాని అప్రూవల్ తీసుకోవాలి అంటే సంవత్సరాలు పడుతున్నటువంటి సమయంలో రక్షణ శాఖకు సంబంధించినటువంటి ఫైటర్ జెట్స్ ఈ తయారీ కేంద్రం 36 రోజుల్లో ఫైనల్ కావడం అంటే ఇది సాధారణ విషయం కాదండి. ఇది ఎలా జరిగింది అనేది ఒకసారి మనం విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. ఏమేమి జరిగినాయో చెప్పే ప్రయత్నం చేద్దాం, తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. 2026 ఏప్రిల్ 9న కేంద్ర రక్షణ శాఖ నుంచి ఒక సమాచారం వచ్చింది. దేశంలో ఫైటర్ జెట్స్ తయారీ యూనిట్ ఏర్పాటు చేయడానికి కేంద్రం స్థలం వెతుకుతోంది అని. ఈ సమాచారం సీఎం చంద్రబాబు నాయుడు గారి దృష్టికి వచ్చింది. అలా వచ్చి రాగానే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వెంటనే స్పందించింది. మా రాష్ట్రం సిద్ధంగా ఉంది, మీకు ఎంత భూమి కావాలో చెప్పండి, మేము ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాం. మీ ఫెసిలిటీస్ ఏమేం కావాలి మీకు చెప్పండి, మేము తయారీకి అంటే మీకు ఇచ్చే ఫెసిలిటీస్కి ఇవ్వటం కోసం రెడీగా ఉన్నాం, మేము అన్నీ ఇస్తాం, ఈ ప్రాజెక్ట్ ఆంధ్రప్రదేశ్కే రావాలి అని కేంద్రానికి వెంటనే ప్రతిపాదన పంపించారు. ఇక్కడ అసలు అడ్మినిస్ట్రేషన్ స్పీడ్ కనిపించిందండి. ఏ విధంగా అడ్మినిస్ట్రేషన్ పనిచేసిందో ఇక్కడే దీని యొక్క స్పీడ్ సామర్థ్యం కనిపించింది. ఏప్రిల్ 20న కేంద్రం నుంచి లేఖ వచ్చింది. 620 ఎకరాల భూమి కావాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా ఉండాలి అంటే దానికి సంబంధించినటువంటి మోడల్ ఎలా ఉండాలి, మానవ వనరులు ఇవి కావాలి అనే రిక్వైర్మెంట్ అన్ని కూడా పంపించింది. సాధారణంగా ఇలాంటి ఫైల్స్ ప్రభుత్వంలో వారాల తరబడి తిరుగుతూనే ఉంటాయి. కానీ ఇక్కడ ఏమైందనేది మీరు ఒక్కసారి ఊహించుకోండి. ఏమైందో నేను చెప్తా వినండి. కేవలం 4 రోజుల్లో ఏప్రిల్ 24కే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పూర్తి సమాచారం పంపించింది. భూమి సిద్ధంగా ఉంది మా దగ్గర, ఫెసిలిటీస్ అన్ని మీకు ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాయి, మీకు కావలసినటువంటి సబ్సిడీలు కూడా ఇస్తాం అని క్లియర్ కట్గా చెప్పేశారు. అక్కడితో ఆగారా అంటే ఆగలేదు. ఏప్రిల్ 29న కేంద్ర రక్షణ శాఖకు సంబంధించినటువంటి టీం పుట్టపర్తికి వచ్చి భూములు పరిశీలించింది. అన్ని అనుకూలంగా ఉన్నాయి అని చెప్పి రిపోర్ట్ కూడా ఇచ్చింది. మరి తర్వాత ఏం జరిగింది? ఏప్రిల్ 30నే కేంద్ర ప్రభుత్వం ఫైనల్ అప్రూవల్ ఇచ్చేసింది. ఎప్పుడైతే ఫైనల్ అప్రూవల్ ఇచ్చిందో అదే రోజు రాష్ట్ర కేబినెట్ కూడా ల్యాండ్ అలాట్మెంట్ పూర్తి చేసింది. ఇక్కడ గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే, ఈ మొత్తం ప్రాసెస్లో ఎక్కడా లీకులు లేవు, ఎక్కడా లీగల్ ఇష్యూస్ లేవు, ఎక్కడా ఆలస్యం జరగలేదు, లేదు కూడా. ఇది కేవలం ఒక పరిశ్రమ రాక్ కాదండి, ఇది ఒక మెసేజ్ అన్ని కంపెనీలకు కూడా. ఏ విధమైనటువంటి మెసేజ్ అంటే, ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు మా రాష్ట్రం అంటే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్స్కి రెడీగా ఉంది అనేటటువంటి మెసేజ్ పాస్ అయింది అనమాట అన్ని కంపెనీలకి. ఎందుకంటే డిఫెన్స్ ప్రాజెక్ట్ అంటే దాని వెంట ప్రైవేట్ డిఫెన్స్ కంపెనీలు వస్తాయి, దానికి సంబంధించినటువంటి అనుబంధ పరిశ్రమలు వస్తాయి, దానికి సంబంధించినటువంటి సప్లై చైన్ కంపెనీలు కూడా వస్తాయి. అందుకే నిపుణులు ఏమంటున్నారు అంటే, ఈ ఒక్క ప్రాజెక్టు వల్ల భవిష్యత్తులో మరో 1,00,000 కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చేటటువంటి అవకాశం ఉందంటున్నారు. ఇంకో ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, 2035 నాటికి ఇక్కడ సంవత్సరానికి 140 ఫైటర్ జెట్స్ తయారు చేయడమే
టార్గెట్గా ఈ కంపెనీ వర్క్ చేస్తుంది. అంటే పుట్టపర్తి భవిష్యత్తులో దేశ రక్షణ రంగం మ్యాప్లో ఒక కీలక కేంద్రంగా మారబోతుందని చెప్పుకోవచ్చు. ఇక్కడ నిజంగా అప్రిషియేట్ చేయవలసినటువంటి విషయం ఏంటి అంటే ప్రభుత్వం చూపించినటువంటి సీరియస్నెస్, ఈ ప్రాజెక్ట్ యొక్క వాల్యూకి ప్రభుత్వం ఇచ్చినటువంటి వాల్యూ అనమాట, దానిపైన చూపించినటువంటి సీరియస్నెస్. ఒక లెటర్ పంపించేసి ఊరుకోలేదు, ప్రతిరోజు ఏం జరుగుతుంది అని ఫాలోఅప్ చేయటం, ప్రతి స్టేజ్ ఏ స్టేజ్లో ఉంది, ఈ ప్రాజెక్ట్ అప్రూవల్ అవ్వడానికి ఏ స్టేజ్లో ఉంది అని మానిటర్ చేయటం, కేంద్రంతో నిరంతరం టచ్లో ఉండటం, ఇవన్నీ కూడా చేశారు. అందుకే ఈ ప్రాజెక్ట్ కేవలం 36 రోజుల్లో ఆంధ్రప్రదేశ్కి రావటం జరిగింది. ఇప్పుడు మీరే చెప్పండి, ఇలాంటి స్పీడ్, ఇలాంటి కోఆర్డినేషన్, ఇలాంటి పట్టుదల ఉంటే భారీ పరిశ్రమలు మన రాష్ట్రానికి రావా? ఇది కేవలం పుట్టపర్తి విజయం కాదండి, ఇది ఆంధ్రప్రదేశ్ సామర్థ్యానికి ఒక నిదర్శనం. మరి దీనిపైన, ఈ ప్రాజెక్టు పైన మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నాను కొంచెం సపోర్ట్ చేయండి. తర్వాత వీడియోతో మీ ముందుకు వస్తా. అప్పటి వరకు సెలవు. జై హింద్.